మన పాత వీడియోలో బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఎలా సృష్టించాడో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ మహాభారతంలో ఉన్న కౌరవులు అలాగే పాండవులకు సంబంధించిన వంశం అనేది ఎలా ప్రారంభమైంది, వారి యొక్క రాజ్యం అనేది ఏ విధంగా వృద్ధి చెందుతూ రావడం జరిగింది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వారి యొక్క వంశ చరిత్ర తెలుసుకుంటేనే మనకి మహాభారతం అనేది మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. మనకి తెలుసు కదా, బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడైన అత్రికి చంద్రుడు జన్మించాడు. ఈ చంద్రునికి ఎవరు జన్మించారంటే బుధునికి పురూరవుడు జన్మించడం జరిగింది. ఈ పురూరవునికి అలాగే ఊర్వశి అనే అప్సరసకి ఇద్దరికి వివాహం చేయడం జరిగింది. పురూరవుడు అలాగే ఊర్వశికి ఎవరు పుట్టారంటే ఆయుషుడు. ఈ ఆయుషుడు అనే కుమారునికి నహుషుడు పుట్టాడు. ఈ నహుషుడు ఎవరిని వివాహం చేసుకున్నాడంటే ప్రియంవదని అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. నహుషుడు అలాగే ప్రియంవదకి పుట్టిన వారే యయాతి. ఈ యయాతియే దేవయానిని వివాహం చేసుకుంటారు. దేవయాని ఎవరో మనకి తెలుసు కదా, రాక్షసులకు గురువు అయిన శుక్రాచార్యుని యొక్క కూతురే దేవయాని. ఇప్పుడు మనం యయాతి అలాగే దేవయానికి ఎలా వివాహం జరిగింది, వీరు ఎలా కలుసుకున్నారు అనేది మనం తెలుసుకుందాం. శుక్రాచార్యుడు వృషపర్వుడు అనే రాక్షస రాజు దగ్గర ఉండేవాడు. గురువుగా రాక్షసులకి శుక్రాచార్యుడు ఉండడం జరిగింది, మనకు తెలిసిందే. ఈ శుక్రాచార్యుని యొక్క కూతురు ఎవరు? దేవయాని. అలాగే రాక్షసులకు రాజు అయిన వృషపర్వునికి ఇంకొక కూతురు ఉన్నారు. ఆమె పేరు ఏంటంటే శర్మిష్ఠ. వృషపర్వుడు అనే రాక్షస రాజు యొక్క కూతురు శర్మిష్ఠ. శుక్రాచార్యునికి మృత సంజీవని విద్య తెలుసు. మృత సంజీవని విద్య వల్ల ఏమి ఉపయోగం అంటే, ఎవరు మరణించినా వారిని మళ్ళీ మృత సంజీవని విద్యతో బ్రతికించవచ్చు. దేవతలకు అలాగే రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు మరణిస్తే వారిని మరలా బ్రతికించేవాడు మృత సంజీవని విద్యతో. ఈ విధంగా శుక్రాచార్యుడు రాక్షసులకు సహాయం చేస్తూ ఉండేవాడు. వారికి గురువుగా కూడా శుక్రాచార్యుడే ఉండడం జరిగింది. అయితే ఒకరోజు ఆ రాక్షస రాజు అయిన వృషపర్వుని కూతురు అలాగే రాక్షసులకు గురువు అయిన శుక్రాచార్యుని కూతురు దేవయాని, వీరితో పాటు 1000 మంది పరిచారికలు విహారణి కోసమని వీరందరూ అడవికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక కొలంలో వీరందరూ స్నానం చేయడానికి లోపలికి వెళ్ళారు. అప్పుడే వీరందరూ స్నానం చేస్తుండగా గాలి రావడం జరిగింది. ఆ గాలి వల్ల ఏమైందంటే, వీరు గట్టు మీద పెట్టిన బట్టలన్నీ కలిసిపోవడం జరిగింది. అంటే శర్మిష్ఠ అలాగే దేవయాని అలాగే పరిచారికల అందరి బట్టలు అందులో కలిసిపోయాయి. తరువాత కొంత సమయానికి వీరందరూ స్నానం చేసి బయటికి వచ్చారు. కానీ అక్కడ బట్టలు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. అన్నీ కలిసిపోవడంతో శర్మిష్ఠ దేవయాని బట్టలు వేసుకుంది. కానీ దేవయాని మాత్రం శర్మిష్ఠ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడలేదు. అప్పుడు శర్మిష్ఠ నా బట్టలు వేసుకో అని దేవయానిని అడుగుతుంది. కానీ దేవయాని అప్పుడు ఇలా చెప్తుంది, నేను నీ తండ్రికి గురువు అయిన శుక్రాచార్యుని కూతుర్ని, బ్రాహ్మణ కులంలో పుట్టిన కన్యను. నువ్వు వాడిన బట్టలు మలిన బట్టలు నేను ఎలా వేసుకుంటాను అని అంటది. ఇలా దేవయాని అనడంతో శర్మిష్ఠకు కోపం వస్తుంది. కోపంతో ఇలా చెప్తుంది, నీ తండ్రి శుక్రుడు రాజు అయిన మా తండ్రి దగ్గర గురువుగా పనిచేస్తూ బ్రతికి ఒక బ్రాహ్మణుడి కూతురు రాజుగారి కూతురు కంటే గొప్పదానివా అని అంటది. నేను నీ బట్టలు వేసుకున్నా, నా బట్టలు వేసుకోవడానికి నీకేంటి సమస్య అని కోపంతో దేవయానిని తన బట్టలు ఇచ్చేసి ఒక పాడుబడ్డ బావిలో తోసివేస్తుంది. తన పరిచారికలతో నగరానికి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవయాని అదే బావిలో ఏడుస్తూ ఉంటది, ఎందుకంటే సహాయం చేయడానికి అక్కడ ఎవరూ లేరు కాబట్టి. ఇదే సమయంలో నహిషుడు ప్రియంవదల కుమారుడైన యయాతి అదే అడవికి వేటకు రావడం జరుగుతుంది. నీటి కోసమని వెతుకుతూ అదే బావి దగ్గరికి వస్తాడు. కానీ అందులో ఉన్న స్త్రీని చూసి ఆశ్చర్యపోతాడు. అందులో ఉన్నది ఎవరు అంటే దేవయాని. ఆ దేవయాని అందులో ఏడుస్తూ కనిపిస్తుంది. అప్పుడు యయాతి తన చేయి అందించి దేవయానిని పైకి లాగుతాడు. అప్పుడు దేవయాని బావిలో నుంచి బయటికి వచ్చేస్తుంది. యయాతి దేవయానిని అడుగుతాడు, నీవు ఎవరు, ఈ బావిలో ఎలా పడ్డావు అని.
అప్పుడు దేవయాని ఇలా చెప్తుంది, మహారాజా, నా పేరు దేవయాని. నేను రాక్షసులకు గురువు అయిన శుక్రాచార్యుని కూతురుని. ప్రమాదవశాత్తు ఈ బావిలో పడ్డాను. మీరు చేయి అందించి నాకు సహాయం చేశారు. మీ వల్ల నేను పైకి రావడం జరిగింది అని చెప్తుంది దేవయాని. తరువాత యయాతి సరే అని తన వేటను ముగించుకొని తన నగరానికి వెళ్ళిపోతాడు. కానీ దేవయాని మాత్రం తన నగరానికి వెళ్ళదు. ఇంతలో దేవయాని యొక్క పరిచారిక గూర్నిక దేవయాని వెతుకుతూ ఆ బావి దగ్గరికి రావడం జరుగుతుంది. దేవయాని నగరానికి రమ్మని పిలుస్తుంది. కానీ దేవయాని రాదు. తనతో ఇలా చెప్తుంది, నేను వృషపర్వుడి నగరానికి రాను. నువ్వు వెళ్ళి నా తండ్రి అయిన శుక్రాచార్యునికి శర్మిష్ఠ చేసిన అవమానం మొత్తం చెప్పు అని పరిచారికను పంపిస్తుంది. ఆ పరిచారిక జరిగినదంతా శుక్రాచార్యునికి చెప్తుంది. తరువాత శుక్రాచార్యుడు వచ్చి ఏం చేశాడో అనేది మనం తరువాత వీడియోలో తెలుసుకుందాం. మన వీడియోస్ని లైక్ అలాగే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.